అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. హడావిడి కాలం, మారుతున్నటువంటి ట్రెండ్ అండ్ సమయం చాలా చాలా తక్కువగా దొరుకుతుంది మన ఇంట్లో మనం వండుకొని తినడానికి. గతంలో అయితే రెడీ టు ఈట్ అనేది కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే రెడీ టు కుక్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా పెరిగింది. రెడీ టు ఈట్ కంటే రెడీ టు కుక్ ప్రోడక్ట్స్కే విక్రయాలు ఎక్కువ అవుతున్నాయి, మోస్ట్ డిమాండ్ ఉందనేది. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఒక ప్రోడక్ట్ కూడా రెడీ టు కుక్ ప్రోడక్ట్ అనేది. అందులో ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి పోలీసులు బర్స్ట్ చేసినటువంటి ఫేక్ అడల్టరేటెడ్ ఒక ఫుడ్ ఐటమ్ గురించి మనం చూడబోతున్నాము. ఇక్కడ యాక్చువల్గా చూస్తే ఈ డబ్బాల్లో ప్యాక్డ్ బాక్సుల్లో కనిపించినటువంటి ఫుడ్ ఐటమ్ ఏంటనుకుంటున్నారు? రెగ్యులర్గా మనం సౌత్ ఇండియాలో కావచ్చు, మన తెలుగు వంటల్లో వాడేటువంటి ఒక వంటకం అనేది, వంటకంలో కీలకంగా ఉండేటువంటి ఒక పదార్థానికి సంబంధించి బాక్సుల్ని మనం చూస్తున్నాం. యాక్చువల్గా వీటిని పోలీసులు రైడ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 870 కేజీల అడల్టరేటెడ్ అల్లం వెల్లుల్లి ముద్దని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్కి సంబంధించి ట్వీట్ చేసింది. యాక్చువల్గా జూలై 4న హైదరాబాద్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి ముద్ద తయారీదారుల దగ్గర నుంచి పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ అండ్ బండ్లగూడ పిఎస్ రైడెడ్ ఎఫ్కే ఫుడ్ ప్రొడక్ట్స్ ఎట్ పటేల్ నగర్, సీజింగ్ 870 కేజెస్ ఆఫ్ అడల్టరేటెడ్ పేస్ట్. అందులో 4 కేజెస్ టైటానియం డయాక్సైడ్ ఉంది, 16 కేజీల మోనోసిట్రేట్ ఉంది అండ్ 4 కేజెస్ టర్మరిక్ పౌడర్ ఉంది. ఇవంతా కలుపుకుంటే 1.4 lakhs అనేది వర్త్ అవుతుంది. ఒక అక్యూజ్ని పట్టుకున్నారు, మహమ్మద్ ఫైజల్ అనేది. సో హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది. వయలేషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందుకని ఆయన్ని అరెస్ట్ చేశారు. పబ్లిక్ హెల్త్కి అది డేంజర్ కాబట్టి. యాక్చువల్గా 870 కేజెస్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ను పట్టుకోవడం అనేది ఇదే మొదటిసారి కాదు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి రైడ్స్ అనేవి జరిగాయి ఓల్డ్ సిటీలోనే. ఇది కూడా మనం వీడియో చూడబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ 3500 కేజీల అడల్టరేటెడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పట్టుకున్నారు. యాక్చువల్గా ఇందులో ఇంకా దీనికంటే మించి వింతైనటువంటి పదార్థాలని, ఒక గమ్ పౌడర్ను కూడా కలిపారు. ఎందుకంటే అది కలిసేలా ఒక మిశ్రమం లాగా ఉండడానికి. సో గమ్ పౌడర్ ఉంది, ఎట్ ద సేమ్ టైం సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి, సోడియం బెంజోయిట్ ఉంది అండ్ రాటెన్ గార్లిక్ పీల్స్ ఉన్నాయి. ఎండిపోయి కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేశారు. 3500 కేజీలని. అండ్ కేవలం ఇది ఇక్కడ మాత్రమే జరుగుతోందా, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మాత్రమే జరుగుతోందా అంటే కాదు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాము. ఫుడ్ సేఫ్టీ అథారిటీ మనకి యాక్చువల్గా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలంగాణలో డిఫరెంట్ ప్లేసుల్లో కూడా అవుతోంది. ఇది మనం చూస్తున్నటువంటి ఈ ఫొటోస్ ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రేట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 960 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా ప్యాకేజింగ్ కూడా చాలా అట్రాక్టివ్ బాక్సుల్లో చేసి 1/2 కేజీ అలా బాక్సులు తయారు చేసి, 1/4 కేజీ 100 గ్రాములు 200 గ్రాములు ఇలా కూడా తయారు చేసి అమ్మడం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ 2024లో ఖమ్మంలో చేసినటువంటిది ఇది. మ్యాజిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూనిట్ అనేది అక్కడ పెట్టారు. దాంతో తయారవుతుంది. మల్టిపుల్ లేబుల్స్ అనేవి ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫౌండెడ్ టు బి స్టోర్డ్ ఇన్ విసినిటీ ఆఫ్ కెమికల్స్, డిటర్జెంట్స్ అండ్ ఫినైల్ ప్రొడక్ట్స్. వాటి మధ్యలో స్టోర్ చేసినటువంటి ఈ 960 కేజీల జింజర్ గార్లిక్ పేస్ట్ని పట్టుకున్నారో. ఒక చెడు వాసన ఉంది, కంపు కుళ్ళిపోయినటువంటి వాసన. అలాంటి ప్రోడక్ట్స్ని ఇంత అందమైనటువంటి బాక్సుల్లో చేసి అమ్మడం అనేది 960 కేజీలు అంటే ఇమాజిన్ ఎంతమంది దాన్ని కొనుక్కుంటే ఎంతమందికి హెల్త్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది అని. యాక్చువల్గా సోడియం బెంజోయేట్ కావచ్చు, లేకపోతే టైటానియం డయాక్సైడ్ కావచ్చు అండ్ మోనోసిట్రిక్ అనేటువంటివి కూడా యూరోపియన్ యూనియన్ దీన్ని బ్యాన్ చేసింది. మనకి హెల్త్కి హజార్డస్ అనే దాంట్లో బ్యాన్ చేశారు.
సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడితే, ఇలాంటి కెమికల్స్ వాడితే హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది అని యూరోపియన్ యూనియన్ దీన్ని బ్యాన్ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీని మీద రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. యాక్చువల్గా టైటానియం డయాక్సైడ్ అనేది బేకరీ ప్రోడక్ట్స్లో వాడుతుంటారు, బ్రెడ్స్లో, కుకీస్లో కూడా వాడుతుంటారు. దీన్ని ఒక కలరింగ్ ఏజెంట్గా వాడుతుంటారు. ఒక కలర్ ఏదైనా ఉంటే అది చాలా బ్రైట్ కలర్లో కనిపించడానికి దాన్ని వాడుతూ ఉంటారు. ఇక మోనోసిట్రేట్ అనేది కూడా దానికి కొంచెం అడిక్టివ్గా వాడుతూ ఉంటారు. ఒక టేస్ట్ అనేది, ఒక ఫ్లేవర్ రావడానికని వాడుతుంటారు. బట్ ఇది కొంచెం పర్మిషబుల్ లిమిట్స్లో వాడితే ఓకే. కానీ ఇప్పుడు మనం చూసినట్టుగా 970 కేజీలు, 860 కేజీలు, 3000 కేజీలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అక్కడెక్కడ ప్రమాణాన్ని పాటిస్తుంటారు. సో ఇవన్నీ మనం చూస్తున్నాము. మామూలుగా డ్రమ్స్లో కూడా చేసి ఎక్కడ హైజీనిక్ కండిషన్స్ అనేవి కనిపించకుండా అడల్ట్రేషన్ అనేది ఉండి, యూజువల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఉండేటువంటి ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ మసాలా ఘాటు అనేది ఉండాలి, అవన్నీ ఏమీ లేకుండా ఉండేది. యాక్చువల్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా మనం చాలా ఈజీ అనే చెప్తున్నారు ఫుడ్ టెక్నాలజిస్టులు, ఫుడ్ టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్ కూడా చెప్పే మాట. ఇంట్లో మనం అల్లం వెల్లుల్లి కనుక తీస్తే వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో అది ఇలాంటి ప్రోడక్ట్స్లో మిస్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా మనం ఇంట్లో చేసుకుంటే ఉండేది ఇందులో థిక్గా ఉంటుంది, ఐదర్ వాటరీగా కూడా ఉంటుంది, అది జారిపోతున్నట్టుగా ఉండేటువంటి ఫీల్ అనేది కూడా ఉంటుంది. వీటన్నిటిని చూసి ఐడెంటిఫై చేయాలి. మోర్ ఓవర్ ఫౌల్ స్మెల్ అనేది, మురిగిపోయినట్టుగా ఉండేటువంటి కంపు వాసన. యాక్చువల్గా వీటిని ఎందుకని వాడుతున్నారు? మోనోసిట్రేట్ కావచ్చు, టైటానియం డయాక్సైడ్ కావచ్చు, సోడియం బెంజోయేట్ కావచ్చు, వీటిని వాడడం వల్ల వచ్చేటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి? మోస్ట్ ప్రోన్డ్గా చెప్తూ ఉంటారు, వల్నరబుల్గా ఉండేది చిన్నపిల్లలు, ఏజ్డ్ వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ కూడా సోడియం బెంజోయేట్ అంటే మనకి ఎముకల్లోకి చేరుతుంది, ఎముకల్ని గుళ్ళబారేట్టు చేస్తుంది, ఎముకలు పెలుసుగా మారిపోతాయి, విరిగిపోతాయి అనేది సోడియం బెంజోయేట్కి ఉంది. టైటానియం డయాక్సైడ్ అనేది కార్సినోజెనిక్గా మనకి డిఎన్ఏని మార్చేటువంటి ఎఫెక్ట్ అనేది, అంతలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ టైటానియం బెంజోయేట్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కల్తీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, మనకి హార్మ్ఫుల్గా కూడా ఎఫెక్ట్ ఉంటాయి. సో ఎక్కడ హైజీనిక్ కండిషన్లో తయారు చేయలేదు. అండ్ మీకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్లో కూడా చూస్తే మెయింటైన్ చేస్తున్నటువంటి డ్రమ్స్ కావచ్చు, లేకుంటే స్టోరేజ్ కోసం వాడుతున్నవి, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా ఏది కూడా హైజీనిక్గా కనిపించదు. ఇక్కడ చెప్పులతో పాటుగా మిగతా అంతా చెత్త చెదారం అంతా పడి ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అనేవి సో మనకి ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది అనేది తెలియదు. జస్ట్ ఒక ప్యాకేజింగ్ మాత్రమే చూస్తాము. ప్యాకేజింగ్లో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అందులో స్పెసిఫికేషన్స్ ఏమైనా మెన్షన్ చేస్తున్నారా లేవా, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడకుండా జస్ట్ ఒక బాక్స్ చూస్తాము. ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసుకుంటున్నాం తప్ప దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వీటన్నిటిని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోరోవర్ ఇవన్నీ మెన్షన్ చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం చాలా చీప్గా కూడా దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్లతో పాటుగా పక్కనే ఉన్నటువంటి కిరాణా షాపులు వీటన్నిటిలో కూడా చీప్గానే అవైలబుల్గా ఉండడంతో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వైపు వెళ్లకుండా మన లోకల్ మేడ్ ప్రోడక్ట్ కదా అని మనం తీసుకొని మోసపోతున్నాం. ఎట్ ద సేమ్ టైం హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతోంది. ఇప్పటికైతే రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు, దానికి సంబంధించి తీసుకుంటున్నారు. ఇది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ దీంతో పాటుగా అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీస్ రైడ్స్ కూడా అనేవి జరుగుతున్నాయి. వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా వెరీ రీసెంట్గా కూడా రైడ్స్ చేసి 870 కేజీలు అంటే చాలా తక్కువ అమౌంట్ కాదు కదా. కరెక్ట్గా ఇది మనం 2025లో చూసాము. 2024లో కూడా 3500 కేజీలని పట్టుకున్నారు. ప్రతి చోట ఇలాంటి అడల్ట్రేటెడ్ ఫుడ్ అనేది జరుగుతుంది. అందులోనూ పర్టికులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అది లేకుండా ఇల్లు గడవదు, ముద్ద దిగదు అనేటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇంట్లో మనం చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది, లేకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి రెడీ టు కుక్ ప్రోడక్ట్గా దీన్ని అవైలబుల్గా ఉంచుతున్నారు. సో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఒక 3 ప్లేసుల్లో జరిగినటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్గా ఇలాంటి విజిలెన్స్ అనేది ప్రతి చోట ఉందా, ప్రతి గ్రామంలోనూ లేకుంటే ప్రతి ఒక్క చిన్న కుటీర పరిశ్రమలాగా దీన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు సో ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక పర్సన్ని అరెస్ట్ చేసుంటారేమో, బట్ వాట్ అబౌట్ ద అదర్
కుటీర పరిశ్రమలుగా సాగుతున్నటువంటి ఈ చిన్న ఇండస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇలాంటివి ఎన్ని వేల సంఖ్యలో ఉన్నాయో, మనం ప్రతిరోజు ఎలాంటి ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నామో మనంతటా మనం కూడా అవేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఏమైనా కొన్నప్పుడు ఇంట్లోనే మనంతటా మనం కూడా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఆ వాసన కావచ్చు, లేకుంటే ఆ టెక్స్చర్ కావచ్చు, కలర్ కావచ్చు ఎలా ఉంది అనేది. దీంతో పాటుగా మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ మాత్రమే కాదు, ప్యాకేజింగ్ మాత్రమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, కెమికల్స్ ఏమైనా ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఏమైనా ఉన్నాయా, దీంతో పాటుగా కాంపోజిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది.